ఇప్పుడు చాలా మంది నీ దగ్గరికి వచ్చి ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏందమ్మా నీకేం జరిగిందమ్మా అని చేతులు తిప్పుతున్నప్పుడు నువ్వు సిగ్గుపడొద్దు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రతిఫలం ఊరికినే పోతుందా? నువ్వు పడుతున్న ప్రయాసం వేస్ట్గా పోతుంది అనుకున్నావా? ఆపదకాలములో, కష్టకాలములో నువ్వు చేసిన భక్తి యొక్క శక్తి ఏమిటో అప్పుడు అర్థమవుతుంది నీకు. నీవు దేవుని కొరకు ఎంత కష్టపడ్డావో, దేవుని కొరకు నువ్వు చేసిన భక్తి, ఆ యథార్థత ఇప్పుడు కాదు నీకు కనపడేది. నీకు ఆపద వచ్చినప్పుడు, శ్రమ దినములో అర్థమవుతుందా, కీడు లోకం మీదకి వచ్చినప్పుడు నీ భక్తి ఎంత గొప్పదో, నీ దేవుడు నీ పట్ల ఎంత మేలు చేయబోతున్నాడో అప్పుడు అర్థమవుతుంది. మరణ పడక మీద ఉన్నప్పుడు అర్థమవుతుంది, దేవుడు నీ భక్తి వ్యర్థము కాలేదు. నా దేవుడు నేను చేసిన క్రియ, నేను చేసిన